సార్ మరి ఈ పీఆర్‌పీ ప్రొసీజర్ అనేది ఏ రకంగా ఉంటుంది సార్? సో పీఆర్‌పీలో 2017లో ఎప్పుడైతే నేను ఈపియాన్ స్టార్ట్ చేసినప్పుడు పీఆర్‌పీ కిట్స్ ఉంటాయి. అంటే కిట్స్ అంటే ఆ పీఆర్‌పీని పేషెంట్ బ్లడ్ తీసుకొచ్చి దాంట్లో వేసి దాన్ని ప్రాసెస్ చేసి పీఆర్‌పీని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మోకాల్లో గుజ్జు జరిగిపోతే గుజ్జు, షోల్డర్‌లో ప్రాబ్లం ఉంటాయి ఇక్కడ, స్పైను, యాంకిల్, హిప్. సో ఇప్పుడు ఒకటే ఒక కిట్ ఉండేది. ఈరోజు మీరు అన్నారు కదా పీఆర్‌పీ ఇంత ప్రాచుర్యం పొందుతుంది. ఈరోజు దగ్గర దగ్గర 25-30 కంపెనీస్ కిట్స్ చేస్తున్నాయి. సో నా దగ్గరే ఉన్నాయి చూడండి. ఇదొక కంపెనీ, ఇదొక కంపెనీ, ఇదొక కంపెనీ, ఇంకా చాలా ఉన్నాయి. మేము మా హాస్పిటల్లోనే 7-8 కంపెనీస్ వాడుతుంటాం. సో జనరల్గా అందరికీ ఇది ఉంటుంది, అది ఎట్లా చేస్తారు పీఆర్‌పీ అని చెప్పి. పీఆర్‌పీ ఎప్పటి నుంచో ఉంది కదా సార్? చాలా సంవత్సరాల నుంచి, 2000 ఆ టైం నుంచి, ఇంకా 2080s నుంచే ఉంది. ఓకే. 80s నుంచి చాలా మంది ఆర్థోపెడిక్ డాక్టర్స్ చేసేవాళ్ళు. బట్ ఏంటంటే ఇప్పుడు సర్జరీ అన్నది ఒక పెద్ద అదొక అట్రాక్షన్ కదా, సర్జరీ ఆర్థోపెడిక్ డాక్టర్ సర్జరీ. సో అందుకని ఇది కొంచెం స్లోగా మూలపడిపోయింది. దాన్ని మళ్ళీ ఇప్పుడు ఈ న్యాచురల్ ట్రీట్మెంట్స్ ఏరియా వచ్చింది, ఎరా వచ్చింది. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా యోగా, న్యాచురోపతి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్. సో నరేంద్ర మోడీ గారు ఎక్కువ ఇంట్రెస్ట్ అదే, న్యాచురోపతి, యోగా, నాట్ ఆల్ ది సర్జరీస్ లేదా కెమికల్స్తో లేకుండా చేయాలని ఆయన ఉద్దేశం. సో ప్రమోషన్ బాగా చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా. అందుకని పీఆర్‌పీ బాగా ప్రాచుర్యం పొందింది.